ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి మరిషి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనుకున్నారా ఏంటి? స్కూల్కి వెళ్తుంది. వాళ్ళ స్కూల్లో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి మార్నింగే రోజు డైలీ వెళ్ళిన టైంకే పంపించేసాము. ఇంకా తర్వాత నేను మా ఫ్రెండ్ అయితే ఇలా మా హస్బెండ్ అయితే బీ షిఫ్ట్కి వెళ్ళాలని చెప్పి మమ్మల్ని అయితే ఇక్కడ డ్రాప్ చేసి తనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా మేము స్కూల్కి వచ్చిన తర్వాత ఆగుతామా, ఇంకా మా గ్యాంగ్ అందరూ వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత ముందు అయితే మాకు ఫొటోస్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్కడికైనా కూడా లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అందులో మేమైతే ఫొటోస్కి ఇచ్చే ప్రిఫరెన్స్ అయితే ఇంకా దేనికి ఇవ్వము. సో ఇంకా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనమాట ఇది. పిల్లలు ఎవరైతే బాలవాటిక పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి పెద్ద పిల్లలందరూ కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు 1 వీక్ ముందు నుంచి. సో ఈరోజు బాలవాటికకి వాళ్ళకి ఫస్ట్ స్టాండర్డ్కి ఎవరికైతే సీట్లు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఈరోజు వస్తారనమాట. సో ఇది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈరోజు. అందుకోసం అని చెప్పి మేమైతే ఫస్ట్ బెంచ్ల్లోనే కూర్చుని పోయాము. ఎందుకంటే కొంచెం ముందుగా వెళ్ళాము కాబట్టి ఇంకా ముందైతే కూర్చొని ఇంకా అలా సోది చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా సోది అంతా అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది. ఇంకా ప్రిన్సిపల్ వాళ్ళ ఇన్ఛార్జ్ రాలేదని వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఈ లోపల మా వర్షి అయితే క్యూట్గా ఉంది కదా ఈరోజు. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బ్యాచ్ అనమాట. ఇంకా వాళ్ళైతే వస్తారు. ఇంకా వాళ్ళైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి రెడీగా డ్యాన్స్ కోసం అయితే బయట వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి కొంతమంది పిల్లల్ని, అలాగే సెకండ్ క్లాస్ నుంచి కొంతమంది పిల్లల్ని, థర్డ్ క్లాస్ నుంచి కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా ఉంచారు. సో ఎప్పుడు కూడా లేట్గానే వస్తారు కదా గెస్ట్లు అనేవాళ్ళు. ఇంకా ఇప్పుడైతే ఇంకా వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళ అలాగే ఇన్ఛార్జ్ అందరూ వచ్చిన తర్వాత ఇంకా వెల్కమ్ సాంగ్తో అయితే స్టార్ట్ అయిపోయింది.
Thank you, Rekha ma'am, and all the students. Now, సో ఇంకా కొత్తగా వచ్చిన పిల్లలందరికీ కూడా ఇప్పుడైతే బొట్టు పెట్టి ఇంకా వాళ్ళ మీద అక్షింతలు వేసి ఈ విధంగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళకైతే వాళ్ళ కోసం ట్యాబ్స్ కూడా ఇచ్చారనమాట. నార్మల్ స్లేట్ ట్యాబ్స్ ఉంటాయి కదా ఛార్జింగ్వి, అవి అయితే ఇచ్చారు పిల్లల కోసం. ఇంకా ఎవరైతే క్లాస్లో ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఇస్తామని చెప్పారనమాట. అందరి పిల్లలకు కూడా ఇవే స్లేట్ ట్యాబ్స్ అనమాట. ఛార్జింగ్ పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇంటికి ఇచ్చిన తర్వాత మళ్ళీ క్లాస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్లాస్ రూమ్లో పిల్లలకైతే ఇంకా బాగా క్లారిటీగా చెప్తారు. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా డ్రింక్ అలాగే బిస్కెట్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. ఇంకా పేరెంట్స్కి అయితే ఇంకేం కావాలి, ఇలాంటి మంచి టీచర్స్ మంచి స్టడీ ఉంటే చాలు కదా. సో ఇంకా ఈ విధంగా ప్రతి టీచర్ కూడా ఇంట్రడక్షన్ ఇస్తూ వాళ్ళ ఫోన్ నెంబర్స్ వాళ్ళ ఇది డీటెయిల్స్ పేరెంట్స్కి చెప్తారు. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా వాళ్ళతో అడగొచ్చు అనమాట. సో ఇంకా తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఇక్కడ ఫోటో దిగినా కూడా మళ్ళీ మనం వస్తూ ఉంటాము, కొత్త డ్రెస్సులు మారుస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే అందరం దిగేసాము. ఇంకా దిగేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము మా ఇంటికి వెళ్ళడానికి 5 minutes అనమాట. 5 minutesే కానీ అస్సలు క్యాబ్స్ అనేవి అవైలబుల్గా లేవు. సో ఇంకా మేమైతే ఒక క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా వెయిట్ చేసి ఫైనల్గా ఒక ఆటో దొరికితే ఇంకా ఆటోలో అయితే అందరం కలిసి వెళ్ళిపోయామన్నమాట. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.